రవి గారు మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. ఏంటి పిలిచారట? వాట్ ఈస్ ద మ్యాటర్? మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాడిని ర్యాగింగ్ చేశాం. ఫలితంగా అతని కాలు విరిగిపోయింది. దానికి నీ సమాధానం ఏంటి? పుత్తూరు వెళ్ళి కట్టించుకోమనండి. కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం. దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద? ఆ కుర్రాడి సంగతి అలా ఉంచు. రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు. ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి. నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్? మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా? షట్ అప్. లేకపోతే ఏంటి సార్? నాలాంటి గ్లామరస్ అబ్బాయికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం. మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వల్ల అనుభూతిని పొందింది. ఇది తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి. కానీ నేను చేసేది ఇంతే. అమ్మాయి రాణి, రాణి, ఇతను చెప్పిందంతా విన్నావు కదా? నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు. సార్, ఏ పరువు గల ఆడపిల్లైనా కావాలని కాలు జారదు. ప్రేమించిన వాడు తనే సర్వస్వం అని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు. నన్నంత నమ్మించి దుర్మార్గానికి హద్దులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు. ఊరుకో అమ్మా, ఊరుకో. ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను. ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి. తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి. వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు. అక్కర్లేదు. రఘురామయ్య గారు దయచేయండి. విన్నారా మీ అబ్బాయి మాటలు? అమ్మా, నువ్వు అమ్మాయి పక్కన నిలబడు. చెల్లి నువ్వు కూడా. రే, ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు. అమ్మా చెల్లి కూడా ఆడవలేరా? మాట్లాడు. అమ్మా చెల్లి దానిలా ప్రవర్తించే మనుషులు కాదు. అవునవును. అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడివే పుట్టుకొచ్చావు. ఆ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది కాదు నాన్న, నేను ఆ అమ్మాయిని అనుభవించిన మాట నిజం. కానీ బ్రోతలుగా భావించి అనుభవించాను. నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా. అయినా ఆఫ్టర్ ఆల్ దాని గురించి ఆలోచిస్తారేంటి నాన్న? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా? అది కాదన్నయ్య. నోరు మీరే దుర్మార్గుడా. ఆ పిల్లకి అన్యాయం చేయకన్నయ్యా. ఈ పెళ్లి జరగకపోతే అందరం కలిసి నీ అంతు నీతో పాటు మేము చేస్తాం. చెప్పరా? చెప్పు చెప్పు చెప్పు. సరే, దండలు తెప్పించండి. బాగోలే. ఆ పిల్లరా నీ కొత్త కోళ్ళం? ఆ పిల్ల ఎవరో కనుక్కో చూద్దాం. నీ వేలు విడవని మేనకోళ్ళం అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు. ఈ నా కీపే నీ కొత్త కోడలకి జన్మభూమి. నీకు గుర్తుందా? అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేత తుమ్మే ఇచ్చావు. ఇప్పుడు నీకు గుర్తొచ్చి ఉంటుందిలే. ఆ ఉమ్ము అప్పుడే తుడుచుకుంటే పోయింది. కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయి ఉమ్ము లైఫ్ బాయ్ సబ్బుతో తోముకున్నా లైఫ్ లాంగ్ సరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోద్ది. అరవబకరా నా కొడక. బైక్ లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోద్ది. చూడు, ఇయాల నుంచి నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఎగరటం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం. ఈ గవర్నమెంట్ కూలిపోద్ది. బావా, గడ్డిని తగలబెడటానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గిపుల్ల చాలు. ఆ అగ్గిపుల్లే నీ కోడలు నా కూతురు అన్నమాట. ఈ రోజు నుంచి ది ఎండ్ కార్డు పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త ట్విస్ట్ అన్నమాట. వచ్చిన పని అయిపోయింది, ఇంకొస్తా. అన్నట్టు డాక్టర్, నా సన్ ఇన్ లాని లాక్రమే ఆశీర్వాదం తీసుకుని కానీ రారా సన్నిల్లా. మరి నా ఆడపడుచు లాంఛనమో? కుడికాలు లోపల పెట్టిరమ్మా.
కీపు ఎప్పుడు లెఫ్టే. వైఫే రైటు. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుందో. అత్తా మామూలుకి నమస్కరించమ్మా. రేయ్, నీకు ఈ ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికి ఇంత ద్రోహం చేశావురా? రాణి ఎవరో ముందు నాకు తెలీదు. తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేదని తెలిసింది. నన్ను చంపినా సరే నేను మాత్రం రాణినే. రేయ్, రేయ్, ఆపరా. నువ్వు ఈ ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలెడ్ ఎంత ఉంది. ఈ ఏడుపుని ఇక్కడ వేస్ట్ చేయకు. వెళ్ళు. అది కదండి. ఈ గొలుసు పెట్టుకో. ఎలాగో గదిలోకి వెళ్ళగానే విప్పదీసేదేగా, అంత మాత్రానికి ఇంత బరువు పట్టుచీర ఎందుకండి? ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా. గడ్డిని తగలబెడటానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గి పుల్ల చాలు. ఆ అగ్గి పుల్ల నీ కోడలు నా కూతురు అన్నమాట. ఆ, మా అత్తయ్యకి మావయ్యకి అందరికీ తెలుసు. ఆ వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్ను ఆయనకి తగిలించారు. ఆ ఫోన్లేండి, పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాక ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను. ఛీ! ఏయ్, మీరందరూ పోండి. పదవిన రోలరు రథమా, పదవిన రోలరు రథమా, లారి 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 రథమా. ఏమండి పెళ్లి నాటికైనా చేరతావా దీంట్లో? పెళ్లికెళ్తూ కూడా ఈ రోలర్ మీద ఏంటి నాన్న? ఎంచక్క కారులో వెళ్ళొచ్చు కదా. ఓరి యదవా, ఇది అచ్చొచ్చిన రోలరు. 30 ఏళ్ల క్రితం మీ అమ్మని తగిలించుకోవడానికి విజయవాడ నుండి శ్రీకాకుళం వరకు ఈ రోలర్ మీదే వెళ్ళానురా. వచ్చారులేండి, ముహూర్తం అయిపోయిన 3 నెలలకు వచ్చారు. ఆ ముహూర్తానికి మా అక్కకు పెళ్లి అయిపోయి నేను బుక్ అయిపోయాను. సెటప్ అయిపో. అన్నేమనంటే అప్పుడం అయిపోతావే. అన్నవరనుకుంటున్నావే? జై కామరాజు వడయార్ అంటే మైసూర్ రాజేష్ ఆఖరి వంశం అన్నమాట. ఓహో. ఆ తాతలంతా ఏనుగులు ఎక్కారే. ఏనుగులు అయితే మేత బొక్కని ఏనుగుల మేసిన నీ రోలర్ మెయింటైన్ చేస్తున్నాను. పిచ్చిదానా. రోలర్ రథ. ఇలా కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. బాగున్నారా? 1,00,000. 2 లక్షలు. బాబు, నువ్వు వెళ్ళి పని చూసుకో. తీసుకోండి. అమ్మా, ఒక్కసారి అరే లేమ్మా, ఏమిట్రా ఇది? అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి అత్తయ్య. బుద్ధొచ్చింది. బాగా బుద్ధొచ్చిందా? నువ్వు ఊరుకోరా. అవే మాటలమ్మా, ఏదో చిన్నతనం. నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా? పిచ్చి పిల్ల. లోపలికి వెళ్ళదానరా.
అత్తయ్యా, ఏంటి ఏమైందమ్మా? తప్పుల మీద తప్పులు చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది. రాణి, నాకు రంగ అసలు వరుస కన్నయ్యా, మరో వరుసకి బావా. ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి? రంగాన్ని పిలువమ్మా. ఆహా. మహారాజా మహారాజా, మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా? ఒకే ఒక్కసారి ఒకే ఒక్క రోజు వెళ్ళాను. అది నా రోలర్ కింద పంది పిల్ల పడితే. అక్కడ కోడికల కొండలరావుని చూసారా? ఆయన ఎవరు? నా మొగుడు. ఆ ఈ చాలు గాని ఇంకా చూసుకోండి. ఏంటది? పెళ్ళి. అత్తయ్య, మళ్ళీ ఏమిటమ్మా? అందరూ నా వంక మీ అబ్బాయి వంక చాలా హీనంగా చూస్తున్నారు. పరువు గల ఈ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మేమిద్దరం ఎటైనా వెళ్ళిపోయి బ్రతకాలనుకుంటున్నాం. అయ్యో, ఇంత చిన్న విషయానికని ఎక్కడికో పోవడం ఎందుకమ్మా? మీ మావయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను. ఏదో వ్యాపారం చేసుకోండి. ఉమ్మడాస్తితో వ్యాపారం చేసి రేపు పొద్దున దివాలా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది. అందుకని ఇద్దరి కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే మీకే బాధరబందీ ఉండదు. దీన్ని తగలబెడతానికి ఇక్కడ ఒక బాంబు ఉంది. ఎంపీ టికెట్ కోసం గింజుకుంటున్న బిజినెస్ మ్యాన్ నెలలో 20 రోజులు ఢిల్లీలోనే. థూ, నా బతుకు. నేను ఈడికి డ్రైవరు, ఈడి పెళ్ళానికి డ్రైవరు అర్థం కావట్లేదు. వాడు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి, లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి. తినం చెట్టోడుగా ఉంటాం కన్నా మంచోడుగా ఉంటాం చాలా కష్టం. వేరే దారి లేదా? చెబుతున్నా కదా, ఇంకో దారి లేదు. ఇదా ఇదా అవతల సైడ్ నుంచి వెళ్తే అయిపోయిందా? ఇప్పుడు నువ్వు కానీ ఇంకో దారి లేదు. వెనుక నుంచి పోయినాం అనుకో. ఎక్కడున్నావు బే? ఎవ్వరికి దొరకంరా చిన్న. ప్లీజ్ సార్, నన్ను ఏం చేయకండి. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. వస్తావా? ఈరోజు డ్యూటీ అయిపోయిందా? రేపు ఈ టైంకే? సార్ నమస్తే సార్. ఏరా ఒకేసారి ఇద్దరా? శాండ్విచ్ టైపా? ఒక్క ఎకరం దున్నడానికి ధూళి తీరిపోతుంది ఇక్కడ. నువ్వు 2 ఎకరాలంటే బలుపు బాగా ఎక్కువ ఉందిరా నా కొడకా. అందులో దూరితే పట్టుకోలేని అనుకుంటున్నావురా? ఇప్పటి నుంచి ఈ ఏరియా కూడా నాదే. ట్రాన్స్ఫర్ అయి వచ్చాను, అర్థమైందా? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పోలీసులు నీ గుండెలో డోంగరేగాళ్ళు ఎక్కువయ్యారా? ఏది చెప్పినా నాకు ఫోన్ చేయబే, నేను చూసుకుంటా. మాస్టర్ మాస్టర్, కింద పోలీసులు వచ్చిండ్రు మాస్టర్. వెళ్ళిపోయారులేరా. ఏదైనా పని చెప్తే చేయనీకి చేత కాదు సాలే. సగం వాట కావాలా? సగం వాట. సగం ఆట ఏంటి? ఏయ్, ఈ ప్లాన్ నాది, సగం నాది, మిగిలినది మీ ముగ్గురిది. ప్లాన్ నాకు తెలుసు. పెట్టుబడి నాది, కష్టం మనందరిది. అందరం సమానంగా పంచుకుందాం. ఏయ్, అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? సరే చూద్దాంలే. ముందు సొల్లాపి మిగిలిన డబ్బుల గురించి ఆలోచన చేయండి. చూద్దాంలే చేద్దాంలే కాదు, ఏదోటి ఇప్పుడే తేల్చి. సరేరా చిన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం. ఓకేనా? మిగతా డబ్బు గురించి ఏంటి? దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. పాపమ్మా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. చిట్టి బయలుదేరుతున్నాం. మాస్టర్ పిలుస్తున్నాడు, పోబే. మేము లోపలికి పోతున్నాం. నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం, తలుపులన్నీ వేసావు కదా? తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నా ఇంట్లో? నాగా నట్రా.
ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది. అర్థమైంది, కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? గాజులు ముజే చల్ భయ్య 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 గాజులు కావాలి భయ్య, గాజులు. తుజే చల్. కొన్ని పైసలు నీ రాదే, పోయి కొనుక్కొచ్చుకుంటా. భయ్య 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 భయ్య. ఏంది భయ్య, మరదలకు జర గాజులు కొన్ని ఇవ్వయింది, ఇంత కన్ఫ్యూజన్. బంగారం, ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్, బండి వెనక్కి తిప్పు. అరే సార్, సార్ వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు ఫోన్ చేయరా. నాకు అర్థం కాదని తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. అదే సార్, నేను చెప్పేది అదే సార్. బంగారం, వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతను ఏమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది తిన్నగా చెప్పావు కదా, బండి తిప్పవా? సార్ బండి తిప్పేస్తున్నా. భయ్య భయ్య భయ్య. బండి ఏం మైక్ లో మాట్లాడుతున్నావు? 10 మంది తెలియాలా? ఊరోడు బండి మలుపుతుందంట. వంశీగాడు తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతికని పోనదా ఏంటి? ఇంత కట్టబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి? సార్ అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇక్కడే ఉంది రోయ్. మేడం ఫోన్ ఇక్కడే ఉంది మేడం. ఏం చేస్తున్నావ్? మేడం మీరు మేడం కట్ చేస్తాను. కాదు సార్, మేడం నడు మడతలో అక్కడ అక్కడ మోగుతుంది. ఏంట్రా డబుల్ మీనింగ్? ఇదిగోండి సార్ ఫోన్. ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా, దొరికేసిందంట. మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయ రే భయ్. తలకాయ దొరికిందా? అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక్కాయ. ఏం చేస్తున్నావు? తిండిపోత ముఖంలో కట్టే సన్నాసి. ఓలో 2 పోట్లు పొడిసిగలను. బావా, నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూలీలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం. ఇష్టం. ఇది నా రోడ్, నేను జరగా. నువ్వెంత పిసేత నేను జరగా. నేను జరగని అవ్వ, నేను జరగా అబ్బని అవ్వ. ఆడికారు కంటే గాడి. ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్, ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు? డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్, బండింటికి పోనివ్వాలి. ఓకే సార్. మెట్టారో ఇది నాకు పనికొత్తది ఏంటి? జోకు మెట్టారో, ఊరి పిచ్చిన పువ్వ, నిన్ను బయటొగ్గేసి చిట్టుగాని తేవాల్సింది. వస్తున్నాం ఇంటికి వస్తున్నాం. ఇంటికి వస్తురా? ఇంటికి వస్తున్నాం. ఇంటికి మా ఇంటికి దొబ్బిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్, గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. తల్లి లైన్ గడుస్తున్నది ఏందో కథ. గడ ఫోన్ గడుస్తలేదు, గడ టెన్షన్ అవుతుంది నాకు. సార్ ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్, దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఓ నెంబర్ ఉంటది కదా సార్. ఉంటే
ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 240009. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేకన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. రేయ్, నీరసం నీకా బండికా అంత స్లోగా పోనిస్తున్నావు? సార్ ఇంత ట్రాఫిక్ లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, రాజుబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్ది పూనెత్తండి రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ. జాగ్రత్త, పనిది రాగలదు. ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? మూత్రం పోవాలరా బాయ్. చిట్టిగాని మిస్డ్ కాల్. ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. లిఫ్ట్ చేయి. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోదు కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిట్టి, ఫ్రిడ్జ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు వాళ్ళకి దొరికిపోతామేమో. అరే బండ నా కొడుక, నువ్వు అమాయకుడు అమాయకుడు అని నటిస్తున్నావా? చెప్పరా చిట్టిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జల్దీ. ఓరి బండోడా, నోరి పెవ్వ చేప ముళ్ళుతో పొడి చెత్త. స్పీడా మేటారో 2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడెత్తాడు మేటారో. అగ్గికి బుగ్గికి తేడా తెలీదు. మూసుకొని కూర్చో. ఈడేటి మందులు ఎక్కడ ఎట్టినాడు మేటారో? చేపల పులుసు అరిగినట్లేదు, వేసేసుకోమంత రేటి. ఇది వేసుకుంటే అరిగిపోదు, పెరిగిపోద్ది, దోలు తీరిపోద్ది. ఇంకేటి పెరగాలి మేటారు? డబ్బులున్న నాయాళ్ళకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు. ఈ పని మనిషి చెప్తాంది. లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి, తీసుకురా. సరే సార్. ఇక్కడ లాకర్ లో ఏం దొరకలేదు. ఎక్కడ దాస్తారో నీకు తెలీదా? లాకర్ లో లేకపోతే నేనేం చేయను? వాళ్ళెక్కడ దాస్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.